హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువలేని వంటలు. ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్న వంటకం నిమ్మకాయ మసాలా చారు. దానికోసం మనం ఏమేమి తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. జీలకర్ర కొంచెం ఎక్కువే తీసుకున్నాను, మెంతులు బాగా తక్కువ తీసుకున్నాము, ధనియాలు 1 స్పూన్ తీసుకున్నాము, మిరియాలు కూడా కొంచెం తక్కువ తీసుకున్నాము, లవంగాలు కొన్ని తీసుకున్నాము, ఒక 2-3 ముక్కలు దాల్చిన చెక్క, ఇంకా వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు అన్నీ తీసుకున్నాం. ఇవన్నీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని తాలింపు వేసుకుంటున్నాం. తాలింపు కోసం అన్నిటికన్నా ముందు ఉల్లిపాయ ముక్కలు వేశాను, తర్వాత ఎండుమిర్చి వేశాను. ఇవి వేగుతున్నప్పుడు వెల్లుల్లి వేశాను అన్నమాట, దంచుకున్న వెల్లుల్లి వేశాను. దీని తర్వాత ఇవి చక్కగా వేగనిచ్చి అప్పుడు జీలకర్ర, ఆవాలు కూడా వేస్తున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత నేను కలోంజీ వేస్తున్నాను, అక్కర్లేదనుకుంటే స్కిప్ చేసేయండి. కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం పసుపు కూడా వేస్తాం. చారులో కానీ పప్పుచారులో కానీ పసుపు వేస్తే బాగుంటుంది, కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వేగినప్పుడు మనం పసుపు వేసుకోవాలన్నమాట. దీని తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో మనం చేసుకున్న కచ్చబచ్చగా చేసుకున్న ఈ మసాలా మొత్తం వేసేస్తున్నాం. ఇవి బాగా వేగనివ్వాలి. ఈ మసాలా మొత్తం ఈ తాలింపులోని ఇది వేగాలన్నమాట. ఇది వేసి వేగుతుంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. చాలా ఘుమఘుమలాడే స్మెల్. అసలు ఎప్పుడెప్పుడు మనం ఆ చారు పోసుకుని అన్నం తినేస్తామా అన్నట్టుగా ఉంటుంది ఆ స్మెల్లే, అంత బాగుంటుంది. ఇప్పుడు బాగా వేగనివ్వాలి. ఇది కొంచెం నూనె ఎక్కువే లాగుతుంది, అందుకని కొంచెం మనం ఆయిల్ మామూలు చారు కన్నా ఎక్కువ పోసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆయిల్ లాగేస్తాయి కాబట్టి. చక్కగా ఇలా ఇప్పుడు బాగా వేగిపోయింది చూసారా. వేగిపోయిన తర్వాత మనం కొంచెం ఆ మిక్సీ గిన్నె కడిగి ఆ వాటర్ పోసేసుకొని, ఇంకా నేనైతే 3 గ్లాసులు నీళ్ళు పోసాను అనమాట. 3 గ్లాసులు మనం ఎంత చారు చేసుకోవాలనుకుంటున్నామో అంత వాటర్ చూసి వేసుకొని ఆ వాటర్ మరగనివ్వాలన్నమాట. చూసారు, ఇప్పుడు బాగా మరిగిపోయిన తర్వాత నిమ్మరసం పిండుకుంటున్నాను. ముందు ఒక కాయ పిండి చూశాను. ముందు గింజలన్నీ తీసేసి పెట్టుకోవాలి, లేకపోతే ఆ గింజలు వస్తుంటే బాగుండదు టేస్ట్. అందుకని గింజలు తీసేసి నిమ్మకాయ పిండుకున్నాను. చూసి టేస్ట్ సరిపోతే అప్పుడు వేసుకుంటాను అనమాట. లాస్ట్లో నాకు ఇంకొక ముక్క వేయాల్సి వచ్చింది. మొత్తం 3 గ్లాసులకి కాయన్నర పట్టింది నాకు. ఇందులో నెయ్యి కూడా వేస్తే కొంచెం బాగుంటుందని లాస్ట్లో కొంచెం నెయ్యి కలిపాను. తినేటప్పుడు కూడా కలిపి తినచ్చు, బాగుంటుంది ఆ నెయ్యి ఈ చారుకి. రెడీ అయిపోయింది మన గుమగుమలాడే మసాలా చారు. రెడీ అయిపోయిందనమాట. సర్వ్ చేసుకోవడానికి తీసేసుకున్నాం. మిక్సీ జార్లో మసాలా చేసుకున్నది బరగ్గా చేసాం కదా. ఇప్పుడు అది మనం మసాలా చారు చేసేసిన తర్వాత అది కింద బరగ్గా ఉంటుంది. వేగడం కోసం మనం కొంచెం బరగ్గా మిక్సీలో వేసుకున్నాం కాబట్టి అది ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో వేసి మళ్ళీ పేస్ట్ చేసుకుంటున్నాం. మనం పేస్ట్ చేసి ఇది కలిపేస్తే చారు కొంచెం చిక్కగా వస్తుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. అందుకని ఇదిగో ఇప్పుడు మళ్ళీ పేస్ట్ చేసి తీసుకొచ్చాను. ఈ చారులో మళ్ళీ కలిపేస్తున్నాను అనమాట. మొత్తం కొంచెం వాటర్ వేసి అందులో కలిపేసి వేసేసి మొత్తం చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈరోజు వీడియో కోసం చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, ఇతరులను జయించేవాడు బలవంతుడు కాదు, కోపం వచ్చినప్పుడు తనను తాను అదుపులో ఉంచుకునేవాడే నిజమైన బలవంతుడు. ఇలాగే చేసి చూడండి, చారు చాలా బాగుంటుంది. మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక ఉన్నా మరి, బాయ్.